హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అప్పారావు అండి. ఈరోజు కుక్కడపల్లి మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 771 దగ్గర ఉన్న మన బ్రాంచ్లో ఉన్నామండి. ఈరోజు బీడ్స్ కలెక్షన్ అండ్ చేంజబుల్ పెండెంట్ కలెక్షన్స్ వెరైటీ చూద్దామండి. మనం ఈరోజు మనం బీడ్స్ కలెక్షన్లో ఇది ఒక రకమైన వెరైటీ అండి. అలాగే పెండెంట్ కలెక్షన్ ఇది ఒక వెరైటీ. దీని గురించి మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి రామ్ పర్వర్ అండి. అంటే మీకు రామ్ పర్వర్ పెండెంట్ అండి. రామ్ పర్వర్ పెండెంట్లో వచ్చేసి స్వేనల్ రూబీతో తయారు చేసినటువంటి వర్క్ ఇది. అలాగే ఎమరాల్డ్ బీడ్స్తో తయారు చేసిన వర్క్ ఇటు సైడు. అలాగే ఇటు చూసుకున్నట్టయితే మధ్యలో మనకి రామ్ పర్వర్ పట్టాపు శాఖం వచ్చిందండి. ఆ పట్టాపు శాఖం కింద వచ్చేసి మనకి లీప్ డిజైన్ వచ్చిందండి. లీప్ డిజైన్ మధ్యలో మనకి సోరస్కే సీజర్స్ తోటి రౌండ్ సర్కిల్ వచ్చింది. రౌండ్ సర్కిల్ మిడిల్లో వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ ఉన్నదండి. అలాగే ఈ పెండెంట్కి డిఫరెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇటు సైడ్ చూసినట్టయితే పికాకో వర్క్ వచ్చింది. ఈ పికాకో ఏంటంటే క్లియర్గా సాలిడ్గా 3Dలో వచ్చింది. మీకు ఈ పికాకో 3D వచ్చింది. అండ్ రామ్ పట్టాపు శాఖం కూడా మీకు క్లియర్గా చూసుకున్నట్టయితే 3D వర్క్లో తయారు చేయడం జరిగింది. అలాగే దీనికి కింద సౌత్ సీ ఫాల్స్ కాంబినేషన్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ అంటే 3 స్టెప్స్ కింద ఇచ్చాం. ఇది టోటల్గా చూసుకున్నట్టంటే ఈ పీస్ మొత్తం మీకు 3D వర్క్లో వస్తుందండి. దానివల్ల ఏంటంటే ఇది ఫిజికల్గా చూసుకుంటే వెయిట్ కొంచెం హెవీగానే ఉంటుందండి. మీకు అంటే మీకు ఇది వెయిట్ వచ్చేసి మనకి 33 గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ అండి. నెట్ వచ్చేసి 27 గ్రామ్స్ అండి. ఇది మీకు ఏంటంటే ఖాళీ పెండెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ చైన్స్లో వేసుకోవచ్చు, బీడ్స్లో వేసుకోవచ్చు మీరు. అలాగే ఏంటంటే ఇండివిజువల్గా ఎయిర్ పిన్ కింద కూడా పెట్టుకోవచ్చు. దీనిలో వచ్చేసి ఇది బీడ్స్ మాల్ అండి. అంటే ఈ మాల్ వచ్చేసి మీకు ఎమరాల్డ్ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ తోటి వస్తుంది. కాకపోతే మీకు ఈ ఎమరాల్డ్లో ప్రజెంట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు చూపించేది ఏంటంటే రూబీ స్టోన్స్తో మాత్రం. ఈ చైన్ వచ్చేసి కర్ప్ స్ప్రింగ్ చైన్ వస్తుందండి. కర్ప్ చైన్ ఇది ఏంటంటే ఇది మధ్యన మార్కెట్లో ఎక్కువ అంటే ఇది స్పెసిఫిక్గా డైమండ్ చైన్స్కి కూడా ఎక్కువ వాడుతున్నారండి. దానివల్ల ఏంటంటే ఇది సాలిడ్గా ఉంటుంది మేడం మీకు. అలాగే ఈ ఎమరాల్డ్ బీడ్కి అటు కింద వచ్చేసి డీడీ బాల్స్ వస్తాయండి. డీడీ బాల్స్ కటింగ్కి డాట్స్ కటింగ్ వస్తుందండి మీకు. ఈ చైన్ వెయిట్ చూసుకున్నట్టయితే మీరు 23 గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ వచ్చి 20.5 అండి. ఇది చైన్ విత్ పెండెంట్ అంటారు మీకు. ఇప్పుడు దీనిలో ఎలా చేసుకుని ఆల్టర్నేట్గా మన స్టోర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇది వీడియోలో మాత్రం ఇది చూపిస్తున్నాం అండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఓకే అండి, ఈ ఐటమ్ వచ్చి పులిగోర్ పెండెంట్ అండి. అంటే పులిగోర్ నెయిల్స్ అంటారు. పులిగోర్ పెండెంట్లోనే మీకు ఇది లక్ష్మీ నరసింహస్వామి ఫేస్ అండి. ఇది మీకు టోటల్గా చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి అండ్ ఎంబోజింగ్ 3D వర్క్ ఇది మీకు. అంటే లక్ష్మీ నరసింహస్వామి ఏంటంటే నార్మల్ వర్క్లో 2D వర్క్ అండ్ ఆ వర్క్లో వస్తారు. ఈ పెండెంట్ నేను టోటల్ 3D వర్క్ ఇది మీకు. ఈ వర్క్ వచ్చేసి హెవీగా రావడం జరిగింది. అంటే పెండెంట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ టైంలో షేర్వాని మీద వేసుకోవడానికి కానీ ఈ బీడ్స్ తోటి ఏంటంటే ఇలా హెవీ పెండెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ పెండెంట్ మీకు చూపించడం జరుగుతుంది. పచ్చి వర్కుతో చేయబడిన లీవ్స్ మీద అంత పచ్చి వర్క్ వస్తుందండి. మీరు ఈ పెండెంట్ టోటల్గా చూసుకున్నట్టయితే ఇన్సైడ్ గేజ్ వస్తుంది. ఈ గేజ్ వల్ల ఈ పచ్చి వర్క్లో కూడా క్లోజ్ ఫిట్టింగ్ కాకుండా ఓపెన్ ఫిట్టింగ్తో చేయడం జరిగింది. ఈ ఓపెన్ ఫిట్టింగ్ వల్ల ఏంటంటే ఈ స్టోన్ అనేది మీకు ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. మీకు క్లోజ్ ఫిట్టింగ్ అనేది ఏంటంటే బ్లాక్ అవుతుంది. ఇది ఓపెన్ ఫిట్టింగ్ కాబట్టి మీకు ఎప్పటికీ షైనింగ్ అనేది ఎలాగని ఉంటుంది. మీకు ఈ మధ్యలో అక్కడక్కడ మీకు రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వాడామండి. దీనికి ఈ వర్క్ వచ్చేసి మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వాడాము. అలాగే ఈ నెయిల్స్కి రెండింటికి మధ్యలో సౌత్ సీ పల్ వాడాం. సౌత్ సీ పల్ మీద కూడా మీకు డిజైన్ వచ్చింది. మీకు ఈ వర్క్ వచ్చేసి ముత్యం మీద కూడా మీకు వర్క్ వచ్చింది. ఈ నెయిల్ మీదే కాకుండా నరసింహస్వామి వారి పక్కనే లీప్ వర్క్ వచ్చింది. లీప్ వర్క్ అంతా పచ్చి వర్క్తో తయారు చేసాం. అదే వర్క్ని ఈ ముత్యం మీద కూడా మనం చేసామండి. అలాగే దీనికి మ్యాచింగ్ వచ్చేసి బీడ్స్ మాల అంటే సౌత్ సీ పల్స్ అండ్ రూబీ బీడు అండ్ నక్సీ బాలు సౌత్ సీ పళ్ళు రూబీ బీడు ఇలాగ మీకు ఆల్టరేషన్గా వస్తుందండి. మీకు ఇది కంటిన్యూ చూసుకున్నట్టయితే మీకు ఇన్సైడ్కి వచ్చేసరికి టోటల్ గోల్డ్ బాల్ వచ్చేస్తుందండి. మనకి ఇది ఇన్సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ గోల్డ్ బాల్ వస్తుంది. ఈ మాల వెయిట్ వచ్చేసి మనకి 42 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి. ఈక్వల్గా రెండు చూసుకున్నట్టయితే మీకు 45 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. మీకు గ్రాస్ చూసుకున్నట్టయితే 60 గ్రామ్స్ పడుతుందండి. ఈ మాలని ఏంటంటే ఖాళీ మాల కింద వాడచ్చు. ప్లస్ పెండెంట్ తీసేసి ఓన్లీ మాల వేసుకోవచ్చు. లాకెట్ వేరేగా వేసుకోవచ్చు. బీడ్స్కి కానీ చైనీస్కి కానీ దేనికైనా మీరు మల్టీఫుల్గా వాడుకోవచ్చు. దీన్ని చూసిన అన్నిటిలో ఇది టోటల్ డిఫరెంట్ అండి. ఇది మీకు ఇది చూసారన్న తిరుపతి వెంకన్న బాబు ఉన్నారు మధ్యలో. ఉరుసుట్టు అష్టలక్ష్మిల మధ్యలో వెంకన్న బాబు ఉన్నాడు మనకి. టోటల్ ఇది ఏంటంటే అంతా హెవీ సాలిడ్ వర్క్ అండి. ఇది మీకు మనం చూసినట్టయితే మీకు ఈ పెండెంట్ ఏంటంటే మనం సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ పెట్టింది పేరు అన్నట్టు మీరు ఎన్ని తరాలు వాడినా సరే మోడల్ అనేది అవుట్ ఆఫ్ అవుదండి మీకు ఎప్పుడూ. సౌత్ సీ ఫల్స్ రూబీ బీడు
సౌత్ సీ పల్స్, ఎమరాల్డ్ బీడ్ ఈ 3 కాంబినేషన్లో వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి అన్ని రైస్ పల్స్ అండి. ఇది రైస్ పల్స్ తోటి వాడడం జరిగింది. మీకు ఈ వెంకటరమణ బాబు నామం చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా నామం కూడా క్లియర్గా ఉంటుంది. వరకు పాదాలు కానీ మళ్ళీ పాదాల కింద అమ్మవారు లక్ష్మీదేవి అష్టలక్ష్మి టైప్లో వస్తుందండి. ఇది మీరు టోటల్గా చూసుకున్నట్టయితే హెవీగా సాలిడ్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 38 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 33.9 గ్రామ్స్ అండి. అలాగే ఈ పెండెంట్స్ మనం ఈ స్టోర్ ఓపెన్ చేసి మనం 40 రోజుల్లో దగ్గర 5 పీసెస్ సోల్డ్ అవుట్ చేసామండి. అలాగే మనం ఆర్డర్ మీద కూడా పసిఫిక్గా ఇవి తయారు చేయడం జరుగుతుంది. అలాగే దీనికి తగ్గట్టు ఈ వరకు ఈ పాలిష్ ఏమైతే ఉంటుందో దానికి తగ్గట్టే ఈ కర్బూజా బాల్తో చైన్ కూడా తయారు చేయడం జరిగింది. దీనికోసం మ్యాచింగ్ ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో సౌత్ సీ అండ్ రూబీ బీడ్ తోటి ఈ మాల కూడా తయారు చేయడం జరిగింది. అలాగే మీకు ఈ మాల వచ్చేసినట్టయితే మనకి వెయిట్ వచ్చేసి మనకి 38 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మాల్తో పాటు తీసుకోవాలని కాన్సెప్ట్ ఏమి లేదండి. మీరు పెండెంట్ వేరేగా తీసుకోవచ్చు, మాల వేరేగా తీసుకోవచ్చు. పెండెంట్ బీడ్స్లో వేసుకోవచ్చు, మీరు అలాగే చైన్లు వేసుకోవచ్చు, అలాగే ఒక్క కోరల్ బీడ్స్లో వేసుకోవచ్చు. ఎమరాల్డ్ బీడ్స్, లూజ్ బీడ్స్ కూడా దొరుకుతాయి. ఆ బీడ్స్లో కూడా ఈ పెండెంట్ని యూజ్ చేయొచ్చు అండి మీరు. ఇప్పుడు ఇది ఒక రకం అండి. ఈ వెరైటీలో మనకి పెండెంట్స్లోనే మనకి ఏంటంటే ఇది కుందన్ వర్క్, అంటే నెమల వరకు వచ్చిందండి. నెమల పింఛి మీద మనకి టోటల్ కుందన్ వర్క్ వచ్చింది. అంటే కుందన్ స్టోన్స్ వచ్చాయండి మీకు. ఇవన్నీ కుందన్ స్టోన్స్, నెమల పింఛు అంతా కుందన్ స్టోన్స్ తోటి వర్క్ తయారు చేయబడింది. అలాగే దీన్ని ఏంటంటే మనం వెనకాల చైన్స్కి అంటే వడ్డానం మోపు కింద కూడా వాడుకోవచ్చు. మన దగ్గర వడ్డానం చైన్ ఉన్నట్టయితే, బెల్ట్ ఉన్నట్టయితే ఆ బెల్ట్కి ఈ థ్రెడ్డింగ్ సిస్టమ్ అంటే ఈ స్క్రూ సిస్టమ్ రిమూవబుల్ చేసుకోవచ్చు. మీరు పెండెంట్ని దానికి యూజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఈ డిజైన్ వచ్చేసి మీకు మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందండి. హెవీ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దాని కింద సౌరాక్స్కి సీజర్ స్టోను మీకు డిఫరెంట్గా వివరంగా సౌరాక్స్కి స్టోన్ మీద రోడియం పాలిష్ అంటే ప్లాటినం పాలిష్ చేయబడిందండి. అలాగే కింద వచ్చేసి లైన్స్ థ్రెడ్ వర్క్, ఈవింగ్ వర్క్ వచ్చింది. ఈ ఈవింగ్ వర్క్ కింద కూడా మనకి దాని నెక్స్ట్ స్టెప్ కింద వచ్చేసి మనకి సీజర్ స్టోన్స్ తోటి డిఫరెంట్గా మీకు ఏంటంటే లీవ్స్ మీద వచ్చి స్టోన్ వర్క్ తయారు చేయబడింది. అలాగే ఈ కింద చూసుకున్నట్టయితే మీకు 3 డిజైన్స్ వచ్చాయి. అంటే కమలం పువ్వు టైప్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ వచ్చి రౌండ్ షేప్ వచ్చింది. ఆ రౌండ్ పక్కన వచ్చేసి ఏంటంటే మీకు ఇదొక లీఫ్ అంటే ఆకు టైప్లో వర్క్ వచ్చింది. దీన్ని మళ్ళీ ఇలా తీసుకున్నారు. మీకు ఇలా లీఫ్ తీసుకొని నెమల కిందకి జాయింట్ చేశారు. దీన్ని ఇటు సైడ్ ఏంటంటే నెమల కింద జాయింట్ చేశారండి. ఈ బీడ్స్ కూడా మనం ఏంటంటే మనం చూపించే ప్రతి సెట్లో కూడా వాడే బీడ్స్ అన్ని కాస్ట్లీ బీడ్స్ వాడుతామండి. మీకు మార్కెట్లో ఏంటంటే తక్కువ రకం బీడ్స్ వాడతారు వాళ్ళు. కాస్ట్ ఆఫ్ ది కూడా వేరేస్ ఉంటుంది, మనది కూడా కాస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. మీకు టోటల్ వచ్చేసి మనకి దీని వెయిట్ వచ్చేసి మీకు 31.89 గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ 24 గ్రామ్స్ ఉంది. ఇవన్నీ మీకు పచ్చి వర్క్ పెండెంట్ చూపిస్తున్నాండి. అలాగే బీడ్స్ మాల్లోనే మీకు ఇదొక రకం బీడ్స్ మాల్ అండి. బీడ్స్ మాల్లో ఇదొక రకమైన బీడ్స్ మాల. ఈ ఎమరాల్డ్ బీడ్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్ పైన ఈవింగ్ వర్క్ వస్తుందండి, థ్రెడ్ వర్క్ వస్తుంది, స్ప్రింగ్ డిజైన్తో తయారు చేయబడ్డ వర్క్ ఒకటి వస్తుంది. టోటల్ ఎమరాల్డ్ పెండెంట్ అండి ఇది. దీనిపైన వచ్చి కర్బూజా బాల్ వస్తుంది, డబల్ డిజైన్ కర్బూజా బాల్ వస్తుంది. అలాగే మళ్ళీ 3 ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు, తర్వాత కర్బూజా బాల్ వస్తుంది. ఇన్ సైడ్ కూడా మీకు నెక్ మీద ఈ బీడ్స్ నిలబడవు కాబట్టి టోటల్ గోల్డ్ బాల్స్ వేయడం జరిగిందండి. అలాగే దీని వెయిట్ చూసుకున్నట్టయితే 23.89 గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ వచ్చి 14 గ్రామ్స్లో మీకు డిఫరెంట్గా కోరల మాల అనేది వస్తుంది. మీకు అంటే పెండెంట్ ఏదైనా వాడుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఇది 14 గ్రామ్స్ మాత్రమే. టోటలీ బీడ్ మధ్యలో అంతా గోల్డ్ వైర్ తోటి అల్లబడుతుంది ఇది మొత్తం అంతా. మీకు మన పులిగూరులో పెండెంట్స్లో చూసాం కదండి. ఇది పులిగూరులో ఒక డిఫరెంట్ రకం అంటే విక్టోరియా కలెక్షన్ అంటారు. ఇది ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు విక్టోరియా కలెక్షన్ ఎక్కువ ఉందండి. అలాగే మా స్టోర్లో కూడా విక్టోరియా నెక్లెస్లు, విక్టోరియా ఆరాలు, విక్టోరియా పెండెంట్స్ అన్నీ ఉన్నాయి. విక్టోరియా ఐటమ్స్లోనే మనకి ఇది పులిగోర ఒకటి. ఈ పులిగోర వచ్చేసి మనకి విక్టోరియా కలెక్షన్ వచ్చేసి ఈ గోరుకి కింద ఎమరాల్డ్ డ్రాప్ వస్తుందండి. ఎమరాల్డ్ డ్రాప్కి ఏంటంటే కింద మీద గోల్డ్ ఫ్లవర్ తోటి తయారు చేయబడింది. అలాగే ఈ పులిగోర పెండెంట్ మీద ఈ సైడ్లో లీఫ్ వర్క్ వచ్చింది. మీకు ఇదంతా చూసుకున్నట్టయితే సొరాస్కి సీజర్ తోటి లీఫ్ వర్క్ మీద డిజైన్ చేస్తాము. అలాగే లాస్ట్లో సౌత్ సిపల్స్ కొండి కూడా పెట్టామని డిఫరెంట్గా. ఇది ఏంటంటే మీకు సింగిల్ స్టోన్ వస్తుంది. పికాకో పెండెంట్ వచ్చి విక్టోరియా కలెక్షన్లోనే సింగిల్ స్టోన్ వచ్చి పికాక్ పెండెంట్లోనే ఇది పికాకో అండి. అంటే ఇది పికాకో డిజైన్ వచ్చేసి ఇదంతా పికాకో పించము ప్లస్ ఈ సైడ్ వచ్చేసి మనకి ఫాన్ షేప్ లీవ్స్ తోటి స్టోన్ వర్క్లో తయారు చేయడం జరిగింది. అలాగే దీనికి ఈ పెండెంట్ వచ్చింది. దీనికి తగ్గట్టు మ్యాచింగ్ వచ్చేసి మనకి దీనికి నవరత్నాల మాల కూడా చూపిస్తున్నామండి. ఇది వెయిట్ వచ్చేసి 17.8 అండి. నెట్ వెయిట్ 13.3 అండి.
ఈ విక్టోరియా కలెక్షన్లో పులిగోర అనేది తక్కువ వెయిట్లో ఇది మాత్రం ఉంది. విక్టోరియా కలెక్షన్ అనేసరికి ఇది హెవీ వర్క్ వస్తుంది, సాలిడ్ వర్క్ వస్తుంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుందండి. ఇది మనకు లైట్ వెయిట్లో ఉన్నది మీకు చూపించడం జరిగింది. అలాగే ఈ కలెక్షన్ అంటే బీడ్స్ కలెక్షన్లోనే ఇది ఒకటి అంటే రెగ్యులర్గా రూబీ, ఎమరాల్డ్, సౌత్ సీ పల్స్ కాంబినేషన్లో వస్తూ ఉంటాయి. ఇవేంటంటే నవరత్నాలు, అంటే నవరత్నాల్లోనూ నవరత్నాల మాల మీకు చూపించాలి. నవరత్నాలు అంటే మీకు జనరల్గా అందరికీ తెలిసిందే. నవరత్నాల్లో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి. మీకు అంటే ఎమరాల్డ్, కూరలు, మోతి, వైడూర్యం, కెంపు, పచ్చ, గోమేదకం, అలాగే కనక పుష్పరాగం, అంటే 9 రకాల స్టోన్స్ వస్తాయి ఇందులో మీకు. ఈ నవరత్న మాలలో కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువ ట్రెండింగ్గా ఉన్నది, చాలామంది అడుగుతున్నారు మీకు. ఇది ఒక రకం అండి. ఇదండి వియాల్టీ కలెక్షన్లో మనం బీడ్స్ అండ్ పెండెంట్ చూసామండి. అలాగే మీకు కొన్ని రకాలు మాత్రమే చూపించామండి. అన్ని రకాల్లో వెరైటీకి ఒక మోడల్ చూపించాం. అలాగే మా స్టోర్కి విజిట్ చేసినట్టయితే మీకు చాలా వెరైటీ చూడొచ్చండి. మా స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకుడుపల్లి మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 771 అండి. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అండి. మీకు మరిన్ని కొత్త కలెక్షన్ తోటి నెక్స్ట్ మీ ముందుకు వస్తాం.